తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి క్లియర్గా ఆ బీసీ కులగణన నివేదికను తగలబెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒప్పుకున్నది, అది ఇన్కంప్లీటు. అదే తీన్మార్ మల్లన్న రెడ్డిలను ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి అంశాలను గమనిస్తే కనుక రేవంత్ రెడ్డిని ఒక రోల్ మోడల్గా తీసుకుని ఇక నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ద్వారా నేను ఎదుగుతా, నేను ముఖ్యమంత్రిని అయితా, భవిష్యత్తులో బీఆర్ఎస్లోకి వస్తా అంటే స్వీకరిస్తారా మీరు? ఇక ఆ పదం నేను వాడను, కరెక్ట్ కాదు. డాష్ డాష్ వీళ్ళని మొత్తం ఏరిపారేయాలి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకొని చచ్చిపోయినారు. ఇంకా క్లియరింగ్ అది ప్రాజెక్టు డిజైనే ఒక బేవార్సు దిక్కుమాలిన డిజైన్ అని. డీలిమిటేషన్ ఏం జరగబోతా ఉంది దీని ద్వారా? తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 8 సీట్లు తగ్గుతాయి వాళ్ళు డీలిమిటేషన్కి పెట్టుకుంటే. కులగణన ఎందుకు చేయలేకపోయారు అని అంటే మీరు ఏం డిస్క్రైబ్ చేస్తారు? వాళ్ళది ఎంతసేపు ఈ మతము, రాముడు, గుడి, దేవుడు ఇవి మాట్లాడడం తప్ప ఇంకో అంశం వాళ్ళకి లేదు. ఇన్ని రోజుల వ్యవధి తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టి ఏం మాట్లాడబోతున్నారు అని మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే ఒక మాట అన్నారు, వెకిలి మాటలు, పిచ్చికూతలు, కులాలకు సంబంధించిన దూషణలు తప్ప. ఉప ఎన్నికలే వచ్చినాయి. ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు ప్రజలు ఏమన్నా మొగ్గు చూపి ఓట్లు వేసిరు అనుకోండి, బీఆర్ఎస్ బలము పెరుగుతుంది, కాంగ్రెస్ బలం ఆ మేరకి తగ్గిపోతుంది. అంటే మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఈ విధంగా చెప్పుకొస్తారా? అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణని భ్రష్టు పట్టించేసింది. భ్రష్టు పట్టించడం అనడం ఎంతవరకు కరెక్ట్? అల్లు అర్జున్ మర్చిపోయినట్టే అర్థం చేసుకోవచ్చు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్లా మర్చిపోతాడండి? కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదే రోజు ఆ జీప్ మీద, ఓపెన్ టాప్ జీప్ మీద ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ పోతా ఉంటే వ్యాఖ్యాత మొన్నటికి మొన్న బండి సంజయ్ చంద్రబాబుకు కేసీఆర్కు కామన్ ఫ్యాక్టర్స్. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణకి వ్యతిరేకం.